హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. ఇడ్లీ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇవి మా పొలంలో పండినవండి. నేను ఒక 20% వరకు తక్కువ నేను మిల్ చేయించుకున్నాను. ఇంకా దానికి 2 కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇడ్లీ అనేది నేను రైస్తో చేస్తున్నాను. ఇప్పుడే రెండింటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి మినపగుళ్ళలోకి ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నానండి. మిక్సీ చేయడానికి ఒక అరగంట ముందు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు అటుకులను తీసి నానబెట్టుకోండి ఒక అరగంట సేపు. 5 గంటల తర్వాత చూస్తే పప్పు బియ్యం అనేవి బాగా నానిపోయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని దాంట్లోకి మనం మినపగుళ్ళని వేసుకోవాలి. అదే మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసి మిక్సీ చేయించుకోవాలండి. బ్యాటర్ అనేది చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి. ఎక్కడనేది పలుకు లేకుండా చాలా మెత్తగా చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చాలా ఫైన్గా ఉండాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ని ఒక సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఫైన్గా కాకుండా చిన్నగా కోర్స్గా ఉండేలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ని కూడా మనం ఏ బౌల్లో అయితే తీసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసుకోవాలండి. దానిపైన ఒక క్యాప్ పెట్టి ఓవర్ నైట్ అలా విడిచిపెట్టేయాలండి. ఇంకా మార్నింగ్ చూస్తే నేను హడావిడిలో వీడియో క్లిప్ తీయలేదండి. చాలా బాగా ఫెర్మెంటేషన్ అయింది. ఇప్పుడు దాంట్లో నేను సెపరేట్గా కొద్దిగా వేరే బౌల్లో తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇదిగోండి బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా అలా ఉండాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ట్రే తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వాటిలో వేసుకోవాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయించుకోవాలి. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత చూస్తే చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీ ఇడ్లీలు రెడీ అయిపోయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మన రవ్వతో చేసినా సరే ఇలానే ఉంటాయి, మన రైస్తో చేసుకున్నా సరే అలానే ఉంటున్నాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి చాలా సాఫ్ట్గా ఉంటున్నాయండి. Thanks for watching. Please like, share and comments.